నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన నాన్నలేని కొడుకు ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. అమ్మా హరిత! ఆయన వడివడిగా వచ్చి కూతుర్ని ఒడిలోకి తీసుకున్నాడు. నాన్న నాన్న వెక్కి వెక్కి ఏడవసాగింది హరిత. తల్లి, ఇంతకాలం ఏమైపోయావమ్మా? ఎక్కడున్నావు? ఏమిటి గాయాలు? ఏమైందమ్మా నీకు? హరిత జుట్టు నిమురుతూ కన్నీళ్లతో అడిగాడు. హరిత సమాధానం చెప్పలేదు. వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది, అమ్మేది నాన్న? అమ్మ కావాలి నాన్న. ఉందమ్మా, అమ్మ ఉంది. నీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది. ఆ రోజు నుంచి నీకోసం వెతికి వెతికి అలసిపోయాను తల్లి. అమ్మ నీ మీద బెంగతో కృంగిపోయింది. వెళ్ళిపోదామమ్మా, అమ్మ దగ్గరికి వెళ్దాం. హరిత నిస్త్రాణంగా కళ్ళు మూసుకుంది. అయ్యో, ఏమైందమ్మా? డాక్టర్, ఏమైంది నా కూతురికి? ఇన్స్పెక్టర్, ఏమైంది నా కూతురికి? చెప్పండి. ఉద్వేగంగా ఆవేశంగా అడగసాగాడు ఆయన. కంగారు పడకండి, మీ అమ్మాయి నోటి నుంచే వినటానికి నేను ఎదురు చూస్తున్నాను. ఇదిగో వీళ్ళిద్దరూ వికారాబాద్ అటవీ ప్రాంతంలో వాళ్ళ కారుకు అడ్డంగా పడిపోయిన ఈ అమ్మాయిని బాబుని 5:30-6 ప్రాంతంలో మా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు చెప్పాడు ఇన్స్పెక్టర్ మురళి. సూర్యనారాయణ కళ్ళ నీళ్లతో విశ్వనాథానికి నమస్కరిస్తూ, మీ రుణం ఎలా తీర్చుకొను? మిమ్మల్ని ఎలా కలిసింది మా అమ్మాయి? అడిగాడు. విశ్వనాథం వివరంగా హరిత తామొస్తున్న కారు మీద పడిన విధానం, ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎందుకైనా మంచిదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయటం, ఆ తర్వాత ఇన్స్పెక్టర్తో పాటు హాస్పిటల్కి రావటం మొత్తం చెప్పాడు. ఆయన 2 చేతులు జోడించాడు. హరిత నీరసంగా పిలిచింది. నాన్న, వాళ్ళకేం తెలియదు, నేను చెప్తాను అంది నీరసంగా. సూర్యనారాయణ చిన్నపిల్లాళ్ళ ఏడుస్తూ కూతురు చెంపలు నిమురుతూ, చెప్పు తల్లి, ఏం జరిగింది అని అడిగాడు. హరిత నెమ్మదిగా లేచి తలగడని ఆనుకుని కూర్చుంది. సూర్యనారాయణ ఆమె 2 చేతులు పట్టుకుని ఓదార్పుగా నిమరసాగాడు. హరిత పొగిలి పొగిలి వస్తున్న దుఃఖం ఆపుకుంటూ నెమ్మదిగా చెప్పసాగింది. ఇన్స్పెక్టర్ మురళి తన ఫోన్లో ఆమె చెప్తున్నది రికార్డు చేయసాగాడు. ఇన్నోవా కారు నిర్జన ప్రదేశంలో వేగంగా వెళ్తోంది. ముందు వైపు అద్దానికి పోలీస్ అని ఇంగ్లీష్లో రాసి ఉన్న లేబుల్ అతికించి ఉంది. కానిస్టేబుల్ డ్రైవ్ చేస్తున్నాడు. ఎస్ఐ మురళీకృష్ణ అతని పక్కన సీట్లో కూర్చున్నాడు. వెనకాల హరిత, ఆమె ఒడిలో బాబు, పక్కన సూర్యనారాయణ. హరిత కళ్ళల్లో నీరసం, మొహంలో విషాదం. ఒడిలిపోయిన తామర పువ్వులా ఉంది. దారి పొడుగునా కనిపిస్తున్న దృశ్యాల మీద, పరిసరాల మీద దృష్టి ఉన్న ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. ఒళ్ళో పడుకున్న బాబు వీపును నిమురుతున్నాయి ఆమె చేతివేళ్లు. ఆమె ఒడి వెచ్చదనాన్ని, వీపు మీద కదులుతున్న ఆమె ఎడం చేతి వేళ్ల స్పర్శలోని తీయదనాన్ని ఆస్వాదిస్తూ 3 ఏళ్ల కన్నా హాయిగా నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ఆమె కుడి చెయ్యి వాడి నడుం మీద నెమ్మదిగా జోకొడుతున్నట్టుగా అసంకల్పితంగా కదులుతోంది. ఆమెకు తలకి కట్టు ఉంది. మెదడు ఆలోచనలతో బరువుగా ఉంది. గుండెల్లో అంతులేని దుఃఖం అనుభవిస్తున్నట్టుగా కళ్ళు ఎర్రగా వాచున్నాయి. పక్కన కూర్చున్న సూర్యనారాయణ సీరియస్గా ఆలోచిస్తూ విండోలో నుంచి బయటికి చూస్తున్నాడు. ఆయన మనసంతా వేదనగా ఉంది. ఆయన గుండె ఉద్ధృతంగా అలలతో ఎగిసిపడుతున్న మహాసముద్రంలా అల్లకల్లోలంగా ఉంది. కారు సరైన దారి కూడా లేని చిన్న అడవి లాంటి ప్రదేశంలో వెళ్తోంది. అక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది అని, కొంతకాలం ఆ ఇంట్లో తాను బతుకు మీద ఆశలన్నీ వదులుకుని జీవోత్సవంలా బతికానని నమ్మకం లేని దానిలా చూస్తోంది హరిత. కారు కుదుపులతో వెళ్తోంది. ఆ కుదుపులకి కారులో కూర్చున్న వాళ్ళందరూ కూడా అటు ఇటు ఒరిగిపోతూ కదులుతూ అసహనంగా కూర్చున్నారు. ఇన్స్పెక్టర్ తల వెనక్కి తిప్పి హరితను చూస్తూ, దారి ఇదేనా, మీరు గుర్తించగలరా అడిగాడు. హరిత కల్లో నుంచి బయటపడినట్టుగా చూసింది. తల అడ్డంగా తిప్పుతూ, కారు కింద నలుగుతున్న ఈ ఎండుటాకుల శబ్దం, ఈ కుదుపులు నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఇంతకన్నా వేరే ఏమి గుర్తులు జాడలు నాకు తెలియదు అంది. ఇన్స్పెక్టర్ భ్రుకుటి ముడుస్తూ అడిగాడు, మిమ్మల్ని కిడ్నాప్ చేసినప్పుడు కళ్లకు గంతలు కట్టారన్నారు కదా, అంతేనా? మత్తు ఇంజెక్షన్ లాంటిది ఇచ్చారా? ఇంజెక్షన్ ఇవ్వలేదు, కానీ ఏదో మత్తు వాసన తగిలిన గుర్తు. కాన్షియస్లో ఉండాలని ఎంత ప్రయత్నించినా ఉండలేకపోయాను. చాలాసేపు ప్రతిఘటించి అలసిపోయాను. నిద్ర మెలకువ కాని ఓ స్థితిలో ఉన్నాను. ఆ కొంతసేపు ఇలాంటి ధ్వనులు మాత్రం వినిపించాయి. తిరిగి కళ్ళు తెరిచేసరికి గాలి వెలుతురు లేని గదిలో ఓ మంచం మీద పడుకుని ఉన్నాను. నా పక్కన
దుఃఖం అడ్డుపడటంతో ఆమె ఆగిపోయింది. రిలాక్స్, ప్లీజ్ రిలాక్స్ అన్నాడు ఇన్స్పెక్టర్ ఓదార్పుగా. సార్, అటు చూడండి, ఏదో ఇల్లు కనిపిస్తోంది. కానిస్టేబుల్ విండో దించుతూ కొంచెం ఉత్సాహంగా అన్నాడు, ఎడం చెయ్యి స్టీరింగ్ మీద ఉంచి కుడి చెయ్యి ఎత్తి దూరంగా చూపిస్తూ. ఇన్స్పెక్టర్ అతను చూపించిన వైపు చూశాడు. చెట్ల మధ్యలో ఇంటి పైకప్పు అస్పష్టంగా కనిపిస్తోంది. హరిత గుండె దడదడలాడింది. ఆ ఇల్లు, ఆ పరిసరాలు తలుచుకుంటేనే గుండెల్లో అగ్నిపర్వతాలు పేలుతున్నట్లుగా ఉంటుంది. కానిస్టేబుల్ చూపించిన వైపు చూసింది. ఏపుగా పెరిగిన అనేక పేర్లు తెలియని చెట్ల మాటన పైకప్పు కనిపిస్తోంది. అదే ఇల్లు. తను సూర్యచంద్రులను కూడా చూడకుండా 4 ఏళ్లు గడిపిన ఇల్లు. ఎక్కడా నరసంచారం లేకుండా ఉండే చోటు ఇది తప్ప వేరే ఎక్కడుంటుంది అనుకుంది హరిత. ఇన్స్పెక్టర్ మళ్ళీ అడిగాడు, అలా చూడండి, ఆ ఇల్లేనా? మీరున్నది అక్కడేనా? ఉద్వేగంతో చెప్పింది హరిత. అయ్యుండొచ్చు. అప్పుడప్పుడు ఏవో పక్షులు, కోతులు ఆ కప్పు మీద ఎక్కి చేసిన శబ్దాలు నాకు వినిపిస్తూ ఉండేవి. కారులో నుంచి చూస్తూ ఉంటే దగ్గరగా అనిపించిన ఆ గతుకులు, గోతులు దారికి అడ్డం పడుతున్నట్లు మధ్యలో చల్లా చెదురుగా విసిరేసినట్లున్న చిన్న చిన్న బండరాళ్ళు దాటుకుంటూ అతి కష్టం మీద కారు ఇంటిని సమీపించింది. ఇంటి మీద కప్పినట్టుగా చుట్టూ ఉన్న చెట్ల కొమ్మలు పడున్నాయి. ఇంటి 4 వైపులా ఆ కొమ్మలకు సంబంధించిన చెట్లు అక్కడ జరిగే దుర్మార్గాలకు కాపలా కాస్తున్నట్లు విస్తరించి ఉన్నాయి. సూర్యనారాయణ తల తిప్పి కూతురు వైపు చూశాడు. రెప్ప వేయకుండా ఆ ఇంటి వైపు చూస్తూ చలనం లేకుండా కూర్చుంది. ఆ కళ్ళల్లో భయం, కసి, కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన తన కుడి చెయ్యి చాచి ఆమె భుజం మీద మృదువుగా తట్టాడు. ఆమె తండ్రి వైపు చూసింది. క్షణంలో ఆమె కళ్ళు నిండుగా ప్రవహిస్తున్న జలాశయాల్లా అయ్యాయి. పెద్ద జర్కుతో కారు ఆగటంతో ఆ కుదుపుకి ఆమె ఒడిలో ఉన్న బాబు కొంచెం కదిలి కళ్ళు తెరిచి తల్లివైపు చూశాడు. ఆ ఇంటికి చేరువ కాగానే బాబుని గుండెలకు గట్టిగా హత్తుకుంది. సూర్యనారాయణ కూతురి మొహంలో కలుగుతున్న మార్పులు చూసి అడిగాడు, ఇదేనా అని. గబగబా తల ఊపింది. ఇలాంటి చోటనా తల్లి? ఇన్నేళ్లు బతికావు, ఎలా బతికావమ్మా అన్న బాధ కనిపించింది ఆయన చూపుల్లో. ఇన్స్పెక్టర్ ఇంటిని, పరిసరాలను తన డేగ కళ్ళతో చూస్తూ నెమ్మదిగా కారు డోర్ తీసుకుని దిగాడు. వెనకాలే కానిస్టేబుల్, సూర్యనారాయణ కూడా దిగారు. బాబుని గట్టిగా గుండెలకు హత్తుకుని సీట్లోనే మూటలా ముడుచుకు కూర్చుంది హరిత. ముగ్గురు ఎండుటాకులు తొక్కుకుంటూ ఆ ఇంటి వైపు వెళ్లారు. తలుపులు బార్లా తెరుచున్నాయి. గుమ్మం నిండా ఎండుటాకులు ఒత్తుగా పడున్నాయి. వాళ్ళ అడుగుల శబ్దానికి 2 ఉడతలు అటు ఇటు తత్తరపడి తిరిగి చకచక గోడ మీదుగా పాకుతూ చెట్ల వైపు వెళ్ళాయి. లోపల చీకటిగా ఉంది, ఎవరూ కనిపించలేదు. ఆవిడని పిలవండి అన్నాడు ఇన్స్పెక్టర్. కానిస్టేబుల్ హరిత కూర్చున్న వైపు వచ్చి డోర్ తీశాడు. రండి, భయం లేదు, లోపల ఎవరూ లేరు అన్నాడు. ఒళ్ళో ఉన్న బాబును జాగ్రత్తగా భుజం మీద వేసుకుని నెమ్మదిగా దిగింది హరిత. సూర్యనారాయణ గబుక్కున ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా నడిపించాడు. దుమ్ము కొట్టుకుపోయి దుర్గంధం నిండి ఉంది ఆ గది. ఆ పరిసరాలు చూసి హరిత వైపు జాలిగా చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్, ఇదేనా మీరున్న గది అంటూ. హరిత పేదాలు బిగబట్టి దుఃఖం ఆపుకుంటూ అంది, అవును. ఎక్కడ గాలి వెలుతురు వచ్చే అవకాశం లేదు. అటక గోడకి ఒక పక్క ఊడిపోయి గాలిలో వేళ్లాడుతోంది. పాత్రలని విసిరేసినట్లుగా చెల్లాచెదురుగా పడున్నాయి. గోడలు మట్టి గోడలు, రంధ్రాలు పడి మట్టి అక్కడక్కడ ఊడిపోయి కింద పడింది. విరిగిన ఇటుకలు, మట్టి కాళ్ల కింద బరబరమంటున్నాయి. బంగాళ పెంకులతో పేర్చి వాటి మీద బలంగా ఉన్న చెట్ల కొమ్మలు, కొన్ని రాళ్లు అడ్డుపెట్టిన పైకప్పు. ఎంతో జాగ్రత్తగా చూస్తే తప్ప అక్కడ ఆ గది అనేది ఒకటి ఉందని ఎవరికీ తెలియకుండా అనేక రకాల చెట్ల కొమ్మలు, తుప్పలు చుట్టూ పేర్చున్నాయి. ఆ గదిని చూస్తూ ఉంటే ఓ క్రిమినల్ బుద్ధికి సాక్ష్యంలా ఉంది. ఇంత నిర్మానుష్యంగా కేవలం జంతువులు, పక్షులు మాత్రమే నివసించే ప్రదేశంలో ఈ ఇల్లు ఇలా కట్టాడంటే వాడి మనస్తత్వం ఎలాంటిదై ఉంటుందో అంచనా వేయటానికి ప్రయత్నిస్తూ అక్కడ ఉన్న ప్రతి వస్తువుని, మట్టి పెళ్లలని కూడా అతి జాగ్రత్తగా చూస్తూ సెల్ ఫోన్ కెమెరాతో ఫోటోలు తీసాగాడు ఇన్స్పెక్టర్. సూర్యనారాయణ కంపిస్తున్న కూతురు చెయ్యి అలా తన కుడి చేతి గుప్పెట్లో పట్టి ఉంచాడు. ఆమె అరచేతుల్లో చెమట పట్టింది. సుడిగాలికి కంపిస్తున్న చిగురాకులా నిలువెల్లా కంపిస్తోంది. 2 చేతుల్లో బాబును అలా గుండెలకు హత్తుకునే ఉంది. కనిపిస్తున్న సిగరెట్ పీకలు 3, 4 ఖాళీ బ్రాందీ సీసాలో తీసి కానిస్టేబుల్ ఒక బ్యాగులో వేస్తున్నాడు ఆధారాల కోసం. అతనెవరో, ఎందుకు ఈ అమ్మాయిని దాచడానికి ఈ ప్రదేశం ఎంచుకున్నాడో ఎవరికీ అర్థం కావటం లేదు.
తను చేసే అవినీతి కార్యక్రమాలకు ఇది అడ్డాగా ఎంచుకున్నాడా? ఈ అమ్మాయి ఒక్కతేనా? ఇంకా ఎంతమంది అమ్మాయిలను ఇలా కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చాడు? వాళ్ళంతా ఎక్కడున్నారు? అతను మాఫియా గ్యాంగుకు చెందినవాడా? ఆలోచిస్తూ నిలబడిపోయిన ఇన్స్పెక్టర్ హఠాత్తుగా హరిత వైపు తిరిగి, డ్రగ్స్ ఏమన్నా తెచ్చేవాడా అని అడిగాడు. లేదు, అలాంటివి నాకేం కనిపించలేదు చెప్పింది హరిత. ఇన్స్పెక్టర్ వైపు చూస్తూ తాను నిలబడిన చోట పడిన ఎండుటాకులు కాళ్లతో పక్కకు జరిపి అక్కడ ఎండిపోయిన రక్తం మరకలు చూపిస్తూ అంది. నేను కొట్టగానే ఇక్కడే పడిపోయాడు. ఇంత త్వరగా లేచి పారిపోయాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంది. మీరు కొట్టింది సుత్తితోనా? ఇన్స్పెక్టర్ నవ్వాడు. అవును, చాలాసార్లు బలంగా కొట్టాను, రక్తం వచ్చింది, పడిపోయాడు చెప్పింది. భారీ కాయం అన్నారు కదా, ఎలా కొట్టగలిగారు? అతను తిరగబడలేదా? 2 సార్లు నా గొంతు పట్టుకున్నాడు. కానీ చిత్రంగా నా బాబు తన కారు బొమ్మలకి కీ ఇచ్చి వాడి కాళ్ళకు అడ్డం పడేలా వదిలాడు. అవి అతన్ని చికాకు పరుస్తుంటే వాటిని కాలితో అటు ఇటు తోస్తున్నప్పుడు మరింత గట్టిగా కొట్టాను సుత్తితో. అప్పుడు వాడు పడిపోయాడు. నేను వెంటనే బాబుని ఎత్తుకుని పరిగెత్తాను. ఐసి తల పంకించాడు. తలుపు వెనకాల ఓ మూలకు కాలుతో తోసేసినట్లున్నాడు. బోర్లా పడి ఉన్నాయి 4-5 కారు బొమ్మలు. వాటిని కసిగా విరగ్గొట్టినట్టుగా ఉంది. ఇన్స్పెక్టర్ దీర్ఘంగా నిట్టూర్చాడు. సూర్యనారాయణ అదిరే గుండెలు చిక్కబట్టుకుని కూతురు చేపట్టుకుని నిశ్చేష్టుడై అలాగే నిలబడి ఉన్నాడు. ఒక పక్క ప్లాస్టిక్ నవార్ మంచం, ఒక మూల కిచెన్ గట్టు, దానిమీద సింగిల్ బర్నర్ గ్యాస్ స్టవ్, చిన్న రిఫ్రిజిరేటర్, ప్యూరిట్ వాటర్ ఫిల్టర్, 2 కూజాలు, ఓ మూల చెక్క బీరువా. అతి జాగ్రత్తగా చిన్న సంసారం ఏర్పాటు చేశాడు. తనతో బతుకుతున్న ఒక అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు అమర్చాడు. ఇవన్నీ ముందే కొన్నాడా, మీరు ఇక్కడికి వచ్చాక కొన్నాడా అడిగాడు హరితను ఇన్స్పెక్టర్. నేను వచ్చాకే ఒకేసారి ఇవన్నీ తీసుకొచ్చాడు. తిండి విషయంలో కూడా చాలా శ్రద్ధగానే ఉండేవాడు. అతను ఎలా వచ్చేవాడు ఇక్కడికి? ఒక డొక్కు బైక్ ఉందని చెప్పాను కదా, దాని మీదే వచ్చేవాడు అనుకుంటా. నాకు అతను వచ్చే ముందు ఎలాంటి శబ్దం వచ్చేది కాదు, చాలా నిశ్శబ్దంగా వచ్చేవాడు చెప్పింది. తల పంకిస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్. బహుశా బైక్ ఇంకెక్కడో ఎవరికి కనిపించకుండా పార్క్ చేసేవాడేమో. మంచం మీద ఒక పులి బొమ్మ, కుక్క బొమ్మలు విసిరేసినట్లు పడున్నాయి. బాబు గబుక్కున హరిత చేతిలో నుంచి జారి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బొమ్మలు తీసుకుని 2 చేతులతో పట్టుకుని తల్లివైపు చూశాడు. బాబు కళ్ళల్లో తను పోగొట్టుకున్న ఎంతో విలువైన అమూల్యమైన వస్తువు తిరిగి లభించిన ఆనందం. ఆ ఆనందం చూస్తూ ఉంటే హరిత కళ్ళల్లో కన్నీళ్లు చిప్పిల్లాయి. ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఇద్దరూ గదిలో ప్రతి అణువు వెతుకుతూ ఆధారం అనుకున్న వాటిని జాగ్రత్తగా బ్యాగులో వేస్తున్నారు. సూర్యనారాయణ కళ్ళు వర్షించసాగాయి. ఇలాంటి చోట తన కూతురు వాడితో 4 ఏళ్లు బతికింది. ఎంత దారుణం! పువ్వులా పెరిగిన నా కూతురు ఈ ముళ్ల పొదలోన గడిపింది. ఆ గుండెలో ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయో, ఆ కళ్ళ నుండి ఎంత రక్తం స్రవించిందో. ఏమ్మా, వాడిక్కడికి ఒంటరిగానే వచ్చేవాడా, ఎవరన్నా కూడా ఉండేవాళ్ళా? ఇన్స్పెక్టర్ అడిగాడు హరితను. ఒంటరిగానే వచ్చేవాడండి చెప్పింది హరిత. వాడికి వేరే ఏ కార్యకలాపాలు ఉండేవో మీకు తెలుసా? లేదండి, రోజు సాయంత్రం చీకటి పడుతూ ఉండగా వచ్చేవాడు. ఉదయం 8-9 గంటలకు వెళ్ళిపోయేవాడు. మీ చేతికి ఏమైనా డబ్బు ఇచ్చేవాడా? లేదండి, 4 గోడల మధ్య బందీగా ఉన్న నాకు డబ్బు ఎందుకు? నేను అడగలేదు, అతను ఇవ్వలేదు. ఏమన్నా కావాలంటే కొని తెచ్చేవాడా? నేనెప్పుడూ ఏది అడగలేదు. బాబు పుట్టాక మాత్రం వాడి బట్టలు, సెరిలాకు, బొమ్మలు, డైపర్స్ తెమ్మంటే తెచ్చేవాడు. బాబుని ప్రేమగా చూసుకునేవాడా? ఆ ప్రశ్నతో ఆమె కళ్ళు నీటితో నిండాయి. అతను ఎలా చూశాడు, ఏం చేశాడు అనే విషయాల సంగతి ఎలా ఉన్నా నేను గొంతు జీరబోతూ ఉండగా అంది. వీడిని నేనే హింసించాను, నేనే అసహించుకున్నాను, నేనే ఆవేశంగా అంటూ ఆగిపోయింది. ఏం చేశారు? అనుమానంగా అడిగాడు ఇన్స్పెక్టర్. ఆమె కళ్ళ ముందు బాబు కడుపులో పడ్డ క్షణం నుంచి ఆ గర్భాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం తను చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటి కళ్ళ ముందు కనిపించసాగాయి. తను చచ్చిపోయినా పర్వాలేదనుకుని కడుపు మీద ఏది కనిపిస్తే దాంతో కొట్టుకుంది. ఒక పశువు బీజం తన గర్భంలో పడటం, ఆ బీజం బిడ్డగా ఎదిగి ఈ భూమి మీదకి రావటం ఎంత మాత్రం జరగకూడదనుకుంది. ఎలాగైనా అక్కడి నుంచి బయటపడి డాక్టర్ని కలవాలని
ఆ పాపాన్ని కడుక్కోవాలని ఎంతో పోరాడింది. అందుకోసం ఎంత ఘర్షణ, ఎంత పోరాటం. హరిత కళ్ళ ముందు ఆ రోజులు కదిలాయి. దాదాపు 9 నెలలు గడిచాయి అతని గుహలో తను బంధించబడి. ఆమె ఆధునిక యువతి. యూట్యూబ్లు, సినిమాలు, మ్యాగజైన్లో కనిపించే ఆర్టికల్స్, తోటి స్నేహితురాలతో జరిపిన చర్చలు, గూగుల్ నెట్వర్క్ వగైరా విస్తృతమైన విషయ పరిజ్ఞానం ఉంది. ఎలక్ట్రానిక్ మాధ్యమాలు అన్ని వయసుల వారికి అన్ని విషయాల పట్ల అవగాహన కలిగిస్తున్న తరుణంలో పెద్దవాళ్ళెవరూ దగ్గర లేకపోయినా, ఏ డాక్టర్ నిర్ధారించకపోయినా ఆమెకు తను గర్భవతి అయిన సంగతి 1 నెల పీరియడ్ రాకపోవడంతో అర్థమైపోయింది. మరుక్షణం ఉన్మాదిలా మారింది. జరిగింది రాక్షస వివాహం, జరుగుతున్నది పాశవిక అత్యాచారం. ఈ దౌర్భాగ్యపు స్థితికి తోడు మెడకి డోల్లా తయారవబోయే ఒక మాంసపు ముద్ద గురించి మధురమైన స్పందనకు అవకాశం లేదు సరికదా. ఇదేం జీవితం, తనకు దారి లేదు, మెడకు ఒక డోల్ అన్నట్టుగా. యథాప్రకారం అతను రాత్రి 9ంటికి రాగానే పిచ్చిదానిలా అతని మీదకు వెళ్ళి కాలర్ పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయిస్తూ అరిచింది. నన్ను ముట్టుకున్నావంటే చంపేస్తాను దరిద్రుడా, నా జీవితాన్ని నాశనం చేశావు, నన్ను పంపిస్తావా లేదా, నా ఇంటికి నన్ను పంపిస్తావా, నిన్ను చంపేయమంటావా. ఊహించని ఆ దాడికి అతను ఒక క్షణం విస్తుపోయినా వెంటనే సర్దుకుని ఆమె 2 చేతులు బలంగా పట్టుకుని పళ్ళ బిగువున కోపం అణుచుకుంటూ అన్నాడు, ఈ జన్మకు నువ్వు ఇంకా నీ ఇంటికి వెళ్ళవు. ఇదే నీ ఇల్లు, ఇదే నీ వాకిలి. నేను నీ హస్బెండ్ని, నాతో బతకాల్సిందే, నీకు వేరే బతుకు లేదు. నో, వెర్రిగా అరిచింది అతని కబంధ హస్తాల నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ. నేనుండను, నన్ను వెళ్ళని, నీకు దండం పెడతా. ఈ బలవంతపు పెళ్ళి, ఈ బానిస బతుకు నాకొద్దు. నీ పిల్లలకు జన్మనిచ్చే దౌర్భాగ్యం నాకొద్దు. నన్ను వెళ్ళిపోని ప్లీజ్ అని పెనుగులాడసాగింది. అతడు ఆశ్చర్య ఆనందాలతో అరిచాడు, ఏంటి, నువ్వు నా పిల్లలకి తల్లివి అవుతున్నావా. నమ్మలేని వాడిలా చూశాడు. అప్పుడే అతనికి ఆమెతో చేస్తున్న ఈ కాపురంలో కేవలం తను భర్తే కాదు, తండ్రి అనే మరో పదవికి అర్హుడు అని అర్థమైనట్టుగా వింతగా మిలమిల మెరిసే కళ్ళతో చూస్తూ ఆమెను బలంగా దగ్గరికి లాక్కున్నాడు. ఆవగా అసహ్యంగా తన పెదాలను ముద్దాడుతున్న అతడు తనను మెంగపోతున్న కొండ చిలువలా అనిపించాడు. అతి కష్టం మీద అతని నుంచి దూరం జరిగి పొట్ట మీద కొట్టుకుంటూ వెర్రిగా అరవసాగింది, వద్దు, నాకు ఈ కడుపొద్దు అని. క్షణంలో అతని కళ్ళల్లో ఎర్రజీరలు. తీక్షణంగా చూస్తూ, నువ్వు బిడ్డను కనాల్సిందే అన్నాడు కర్కశంగా. నో, జరగదు, ఎన్నటికీ జరగదు, గొంతు చెంచుకుని అరిచింది. ఎట్లా జరగదో చూస్తాను. 2 భుజాలు నొక్కి పట్టి క్రూరంగా నవ్వాడు. ఆ క్షణం అతను నవ్విన ఆ వికృతమైన నవ్వు ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇంకా నిన్ను నా దగ్గర నుంచి ఆ దేవుడు కూడా తీసుకువెళ్ళలేడు అని కసిగా అన్న ఆ మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. నెలలు నిండుతూ ఉంటే ఒక్కో గంట ఒక్కో యుగంలా గడిచింది. డెలివరీకి ఎలాగో హాస్పిటల్కి తీసుకువెళ్తాడు, అక్కడి నుంచి పారిపోవచ్చు అని ఆశపడింది. కానీ 9వ నెల వచ్చిన దగ్గర నుంచి ఏ క్షణాన నొప్పులు వస్తాయో అని డేగ కళ్ళతో పర్యవేక్షిస్తూ సరిగ్గా సమయానికి ఒక రాక్షసుని తీసుకొచ్చి డెలివరీ చేయించాడు. తన చేతుల్లో పెట్టిన ఆ రక్తపు గుడ్డును గొంతు పిసికి చంపేయాలనుకుంది ఆ క్షణం. మీకు డెలివరీ చేసిందెవరు? ఇన్స్పెక్టర్ ప్రశ్నతో ఉలిక్కిపడింది. ఒక తాటకుని తీసుకొచ్చాడు నాకు డెలివరీ చేయటానికి, అది వీడికన్నా బ్రహ్మ రాక్షసి చెప్పింది. అంటే ఎవరామె? నొసలు చిట్లించాడు. మంత్రసాని అంటారు, బహుశా ఆమె కాబోలు అన్నాడు సూర్యనారాయణ. మంత్రసేన? ఐ మీన్ ఇంత సైన్స్ డెవలప్ అయిన ఈ సొసైటీలో? ఆశ్చర్యంగా చూశాడు. సూర్యనారాయణ వేదాంతిలా నవ్వాడు. తరతరాలుగా సాగుతున్న వృత్తుల్లో ఇది కూడా ఒకటి. పూర్వీకుల నుంచి నేర్చుకున్న వృత్తి విద్యను జీవనోపాధికి ఉపయోగించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే అలాంటి వాళ్ళు కొందరి దృష్టిలోనే పడతారు. మా దౌర్భాగ్యం ఆ నీచుడి దృష్టిలో ఆమె పడటం, మా అమ్మాయి ఆమె చేతుల్లో పడటం. ఒకందుకు సంతోషంగా ఉంది, నా కూతురికి ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా డెలివరీ చేసింది. మై గాడ్, దీర్ఘంగా నెట్టూర్చాడు ఇన్స్పెక్టర్. ఇంతవరకు ఎక్కడా ఇలాంటి సంఘటన, ఈ మాట వినలేదు, ఇదే మొదటిసారి. హరిత ఆలోచనలు మళ్ళీ పసివాడి మీదకు మళ్ళాయి. పాలివు అంటూ తన ఒడిలో పడుకోబెట్టిన ఆ పసివాడిని అందుకోకుండా దూరం జరిగింది. లేత చిగురుటాకు లాంటి పసివాడు గబాల కింద పడ్డాడు. గుక్కపట్టి ఏడుస్తున్నా తన కళ్ళు మూసుకుని దూరంగా జరిగిందే కానీ వేలేసి ముట్టుకోలేదు. ఆ రాక్షసి తన జుట్టు పట్టుకొని వంచి వాణ్ణి ఒడిలో పడుకోబెట్టి బలవంతంగా పాలిప్పించడానికి ప్రయత్నించింది. పాలీకుంటే పోరడు చచ్చిపోతాడు అంది.
చావని, వాడు చావాలి అంది తను కసిగా. ఆ విషయం గుర్తు రాగానే ఆమె వణికిపోయింది. గుండెలను తన్నుకుంటూ దుఃఖం ఎగిసి పడసాగింది. గబుక్కున వంగి ఉద్వేగంతో తన కాళ్ళ దగ్గర నిలబడి కోతి బొమ్మతో అటు ఇటు ఊపుతూ ఆడుకుంటున్న బాబునెత్తుకుని గుండెలకు హత్తుకుంది ఆర్తిగా. వాడు చావాలని ఎంతో కోరుకుంది. ఎన్నోసార్లు చేతులు గొంతు వరకు తీసుకువెళ్ళి అంత అఘాయిత్యం చెయ్యలేక కుళ్ళి ఏడ్చింది. తవ్వుతున్న కొద్దీ శకలాల్లా బయటపడుతున్న ఆ జ్ఞాపకాల్ని వదిలించుకుంటూ అంది, అతని సంగతి ఎలా ఉన్నా నేను వీడిని విపరీతంగా అసహించుకున్నాను. ఒక నీచుడి ద్వారా పొందిన ఈ పసివాడిని ద్వేషించాను. ఈ పసివాడి తప్పు లేకున్నా ఒక తల్లిగా కాక రాక్షసిలా ప్రవర్తించి వీడికి పాలు కూడా ఇవ్వకుండా కర్కశంగా ప్రవర్తించాను. ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించాను. ఆ భగవంతుడు ఒకే ఒక్క చిన్న దయ నా మీద చూపించి నేను శిశుహంతకిని కాకుండా కాపాడాడు అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. సూర్యనారాయణ కూతురి భుజం పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ సానుభూతిగా ఆమె వైపు చూశారు. హరిత దుఃఖం బలవంతంగా దిగమింగి బాబు తల నిమురుతూ ఉండిపోయింది. అంగుళం వెతికిన కానిస్టేబుల్ కొన్ని వస్తువులు తీసుకొచ్చి ఇన్స్పెక్టర్కు ఇచ్చాడు. ఇవి దొరికాయి సార్ అంటూ. ఇక్కడ అతనికి సంబంధించిన వస్తువులు ఇవి తప్ప ఏమీ లేవు. అంటే అతనికి వేరే ఇల్లు వాకిలి ఉండేవన్నమాట. కానిస్టేబుల్ వెతికి తీసిన 2 ప్యాంట్లు, షర్ట్స్, అండర్వేర్స్ చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్. హరిత మాట్లాడలేదు. అవన్నీ తను పాటించుకోలేదు. వాడికి వండి పెట్టమంటే అసహ్యంతో వణిగిపోయేది. వాడు ముట్టుకుంటే కంపరంతా కుళ్ళిపోయేది. ఒక నరరూప రాక్షసుడితో, కామ పిశాచితో 4 ఏళ్ల పాటు గడిపిన ఒక నికృష్టమైన జీవితం. ఎంత ప్రయత్నించినా మర్చిపోలేకపోతోంది. క్షణక్షణం కళ్ల ముందు కదులుతోంది. వాడెవడు? ఏం చేసేవాడు? ఎక్కడి నుండి వచ్చాడు? ఎక్కడుంటాడు? తన దగ్గరికి ఎలా వస్తున్నాడు? ఎలా వెళ్తున్నాడు? ఏమీ ఆలోచించే పరిస్థితిలో లేదు. ఒకటే ఆలోచన, ఆ నరక కూపంలో నుంచి బయటపడాలి. ఎలా? అదే ప్రశ్న తన చుట్టూ గబ్బిలాల మాదిరిగా తిరుగుతూ ఉంటే ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు కన్నీళ్లతో గడిపింది. అమ్మ, నాన్న, బంధువులు, స్నేహితులు అందరికీ దూరంగా ఈ అడవిలో ఒక మృగంలా వాడు, ఓ బలిపశువులా తాను. ఈ ఒక్క గదిలో వంట, పడక, కాలకృత్యాలు అన్నీ ఈ 4 గోడల మధ్య. అసలు తను తిరిగి వెలుగు చూస్తాననుకుందా? ఆత్మహత్య చేసుకోవటానికి కూడా అవకాశం లేని చోట క్షణక్షణం నరకం అనుభవిస్తూ మరొక ప్రాణి కనిపించని ఈ అడవిలో ఈ అడవి మృగంతో బ్రతికిన తనకి ఆలోచన జ్ఞానం ఏది? మనసు, మమకారాలు, ఆశలు, కలలు, ఆలోచనలు, స్పందనలు అనే మానవ సహజమైన అనుభూతులకు, భావాలకు అతీతంగా ఓ రాయిలా బతికింది. తెరలు తెరలుగా దుఃఖం ఎగసిపడుతూ ఉంటే 2 చేతులతో ముఖం దాచుకొని కుమిలిపోసాగింది. బాధపడకండి. ఇప్పుడు బాధపడుతూ కూర్చుంటే మనం ఈ కేసులో ముందుకు వెళ్ళలేం. మీరు ధైర్యంగా ఉండి మాకు సహకరిస్తే మేం వాడిని పట్టుకుని ఉరికంబం ఎక్కించగలం అన్నాడు ఇన్స్పెక్టర్. సూర్యనారాయణకు కూడా దుఃఖం ఆగలేదు. కూతుర్ని దగ్గరకు తీసుకొని వీపు మీద ఓదార్పుగా రాస్తూ, ఇన్స్పెక్టర్ గారు, నా కూతురు జీవితం ఇలా చేసిన ఆ నరరూప రాక్షసుడు ఎక్కడున్నా పట్టుకోండి. వాణ్ణి చిత్రహింస చేయండి. ఆ రాక్షసుడు మామూలుగా చావకూడదు. క్షణక్షణం నరకం చూడాలి. ఇది నేను కళ్ళారా చూడాలి అన్నాడు. ఇన్స్పెక్టర్ సానుభూతిగా చూస్తూ అన్నాడు, మా ప్రయత్నం అదేనండి. త్వరలోనే పట్టుకుంటాం. వాడెక్కడున్నా జల్లెడ వేసి గాలిస్తాం. వాడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ అమ్మాయినైనా ఇలా హింసించింది? ఇలాంటి అమ్మాయిలు ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఇలాంటి అనైతిక కార్యకలాపాలు ఇంకా ఏం చేస్తున్నాడు? వాడికి ఏదన్నా మాఫియా ముఠాతో సంబంధం ఉందా? డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందా? వగైరా అన్ని విషయాలు ఆరా తీస్తాను. వాడు మీ అమ్మాయి కొట్టిన దెబ్బలకు ఇక్కడే పడి ఉంటాడని నేను అనుకోలేదు. బలిష్టమైన వ్యక్తి కాబట్టి కొంతసేపటికి లేవగలిగాడు. క్లూ ఏమన్నా లభిస్తుందేమో అని మాత్రమే ఇక్కడికి వచ్చాను. దొరికినవి చాలు, ఇక నా పని మొదలు పెడతాను. విచిత్రం ఏమిటంటే ఇంతవరకు మీ అమ్మాయి తప్ప ఇంకెవరూ ఇలాంటి కంప్లైంట్ చేయలేదు. అంతా అయోమయంగా ఉంది. కానీ వదలం, పట్టుకొని తీరుతాం అన్నాడు దృఢంగా. కానిస్టేబుల్ మంచం కింద వంట సామాను పెట్టిన షెల్ఫ్లో బట్టలు పెట్టుకున్న చెక్క బీరువా అన్ని అంగుళం కూడా వదలకుండా వెతకసాగాడు. ఒక మూల ఒక మనిషి మాత్రం వెళ్ళగల సందు కనిపించింది. కానిస్టేబుల్ ఆ సందు వైపు వెళ్ళి తొంగి చూశాడు. కంపు. సందు కాదు, చిన్న నడవ. 4 అడుగులు వేస్తే బాత్రూమ్ కమ్ లాబరేటరీ. చీకటిగా ఉంది. కర్చీఫ్తో ముక్కు మూసుకొని వచ్చాడు. ఇన్స్పెక్టర్ వైపు చూస్తూ, ఏమీ లేవు సార్ అన్నాడు. ఇన్స్పెక్టర్ పెదాలు బిగించి తల పంకించాడు. ఉయ్యాలలా ఊగుతున్న చెక్క దగ్గరకు వెళ్ళి, ఇదేంటి అని అడిగాడు హరితను. హరిత సిగ్గుతో కుంచుకుపోతూ తలొంచుకుని,
బాబు పడుకోవటానికి అతను ఏర్పాటు చేసిన చెక్క బల్ల సగం అటకలాగా సగం వాడికి పడకలాగా ఉపయోగించేదాన్ని. ఇన్స్పెక్టర్ తల పంకించాడు. సార్, ఇంతకన్నా ఇంకా ఏమీ క్లూ దొరకలేదు. కానిస్టేబుల్ మాట వింటున్న ఇన్స్పెక్టర్ చురుకైన కళ్ళల్లో చిన్న స్పార్క్. మంచం వైపు నడిచి కానిస్టేబుల్ని పిలిచాడు. అతని దగ్గరికి రాగానే మంచం కింద చూపిస్తూ ఆ మఫ్లర్ తీయి అన్నాడు. మెరూన్ రంగు మఫ్లర్. కానిస్టేబుల్ అది ఎడం చెయ్యి మునివేళ్లతో పట్టుకుని బయటకు తీశాడు. అది చూపిస్తూ అడిగాడు హరితను, అతను మఫ్లర్ వాడేవాడా? అవును, పూర్తిగా తల మొహం కప్పుకొని కళ్ళు మాత్రమే కనిపించేలా వచ్చేవాడు. సేవ్ ఇట్ అన్నాడు ఇన్స్పెక్టర్. కానిస్టేబుల్ పేపర్ కోసం చుట్టూ చూశాడు. ఓ మూల పాత న్యూస్ పేపర్లోని మొక్క కనిపించింది. అది తీసి మఫ్లర్ చుట్టాడు. ఓకే, లెట్స్ గో అని ఇన్స్పెక్టర్ బయటకు వచ్చాడు. అతన్ని అనుసరించారు అందరూ. కారు ఎక్కుతూ ఉండగా హరిత బాబు చేతిలో నుంచి కోతి బొమ్మ తీసి పడేసింది. బాబు గబుక్కున ఆమె చేతుల్లో నుంచి జారి తిరిగి అది తీసుకోబోతూ ఉండగా అంది, వద్దు నాన్న, అవి తీసుకోకు, పారై, మనం మళ్ళీ మంచి బొమ్మలు కొనుక్కుందాం. వాడు తల్లి వైపు బిక్కమొహంతో చూశాడు. హరిత వాడిని ఎత్తుకుని కారులో కూర్చుని నేను కొనిస్తాను అంది. వాడు విండోలో నుంచి బొమ్మల వైపు చూస్తూ ఏడవటం మొదలుపెట్టాడు. హరిత హృదయం ద్రవించింది. సూర్యనారాయణ బాబుని దగ్గరకు తీసుకుని, ఏడవకు నాన్న, బొమ్మలకి ఇంకా కొదవ ఉండదు, ఇంకా మంచి మంచి బొమ్మలు కొనుక్కుందాం మనం అన్నాడు. కారు కదిలింది. బాబు ఏడుస్తూ వెనక్కి వెనక్కి తిరుగుతూ బొమ్మలు కనుమరుగయ్యాక నెమ్మదిగా మామూలు స్థితికి వచ్చి పడుకున్నాడు. అప్పటికే పూర్తిగా అలసిపోయిన హరిత కూడా నీరసంగా సీట్లో వెనక్కి వాలి, నాన్న, అమ్మని చూడాలి అంటూ నిస్త్రాణగా కళ్ళు మూసుకుంది. కారు నిర్జన ప్రదేశంలో నుంచి రోడ్డు మీదకి వచ్చాక అడిగాడు ఇన్స్పెక్టర్, డాక్టర్, 4 ఏళ్ల నుంచి ఈ వ్యవహారం ఇంత పకడ్బందీగా నడిపిస్తున్నాడంటే వాడు మామూలు క్రిమినల్ కాదనిపిస్తోంది. పైగా ఒక్కటి కూడా నాకు తెలిసి ఇలాంటి కేసులు లేవు. యాసిడ్ పోయటం, చంపటం ఇవన్నీ కామన్గా జరుగుతున్నాయి. కానీ ఇది మాత్రం దారుణంగా ఉంది. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇక్కడ సిటీకి ఇంత దూరంగా ఉంచి రోజు ఇక్కడికి రాత్రి వచ్చి ఉదయం వెళ్తున్నాడంటే అసలు ఊహించలేకపోతున్నాను. ఇతన్ని పట్టుకోవడం అంత సులభం కాదనిపిస్తోంది. అందుకే మీడియాలో ప్రకటన ఇప్పించడం అనివార్యం అనిపిస్తోంది. మీకేమైనా అభ్యంతరం ఉందా? సూర్యనారాయణ కొంచెం సేపు మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇన్స్పెక్టర్ అన్నది అక్షరాల నిజం. వాడెవరో, ఎక్కడుంటాడో, ఇక్కడికి ఎలా వస్తున్నాడో అంతా మిరాకిల్. ఇవన్నీ తెలియాలంటే వాడు పట్టుబడాలి. పట్టుబడాలంటే ప్రచారం కావాలి. తప్పదు. పరువు ప్రతిష్ట అని ఆలోచిస్తే ఒక క్రిమినల్ని కాపాడిన వాడవుతాడు తను. అంతకన్నా వేరే క్రైమ్ ఉందా? నో, వాడు పట్టుబడాలి. తన కూతుర్ని పెట్టిన చిత్రహింసలకు రెట్టింపు హింస వాడు అనుభవించాలి. దీర్ఘంగా నిట్టూర్చి, లేదు, యూ కెన్ గో అహెడ్ అన్నాడు. ఇన్స్పెక్టర్ ఆయన వైపు సైడు మిర్రర్లో నుంచి గౌరవభావంతో చూశాడు. డాక్టర్, అందరూ మీలా ఉంటే ఇంతమంది క్రిమినల్స్ ఈ సమాజంలో నిర్భయంగా తిరిగేవాళ్ళు కాదు. పరువు మర్యాద అంటూ భయపడుతూ మా పిల్ల దొరికింది చాలు వదిలేయండి అని మీరని ఉంటే మన ఈ శ్రమ అంతా వృధా అయ్యేది. సూర్యనారాయణ కొంచెం వంగి అతని భుజం మీద తట్టాడు. ఆ స్పర్శలో కొండంత ధైర్యం కనిపించింది ఇన్స్పెక్టర్కి. జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 24లోని డాక్టర్ సూర్యనారాయణ ఇంటి గేటు తెరుచుకుంది. సెక్యూరిటీ గార్డు సూర్యనారాయణకు సెల్యూట్ చేశాడు. ఆయన దిగి హరిత కూర్చున్న వైపు వచ్చి డోర్ తెరిచాడు. ఆ కొత్త పరిసరాలను విశాలమైన కళ్ళతో ఆశ్చర్యంగా విభ్రమంగా చూస్తూ, కొత్త ఇల్లా నాన్న అడిగింది హరిత. అవునమ్మా, అక్కడ ఉండలేక ఈ ఇల్లు తీసుకున్నాను. ఆమె భుజం మీద చేయి వేసి నడిపిస్తూ అన్నాడు. అప్పటికే ఫోన్ చేసి కూతుర్ని తీసుకొస్తానని భర్త చెప్పడంతో ఆయన భార్య జ్యోతి బయటకొచ్చి మెట్ల మీద నిలబడి ఆతృతగా ఎదురు చూస్తోంది వీళ్ళ కోసం. బాబునెత్తుకుని కారులో నుంచి దిగిన హరిత దగ్గరకు వేగంగా వచ్చి బావురుమంటూ ఆలింగనం చేసుకుంది. అమ్మా అంటూ ఆవిడ్ని హత్తుకుపోయింది హరిత. సూర్యనారాయణ హరిత చేతిలో నుంచి బాబును తీసుకుని భార్య భుజం మీద చేయి వేసి, జ్యోతి, అమ్మాయి బాగా అలసిపోయింది, లోపలికి తీసుకువెళ్ళు అన్నాడు. ఆవిడ ఏడుస్తూనే హరితను జాగ్రత్తగా నడిపిస్తూ లోపలికి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది. చచ్చిపోయిందనుకున్న కూతురు 4 ఏళ్ల తర్వాత కళ్ల ముందు కనిపిస్తూ ఉండటంతో ఆవిడ ఆనందానికి హద్దు లేకుండా అయింది. నీరసించి పూర్వపు అందము లాలిత్యం కోల్పోయి అస్థిపంజరంలా ఉన్న హరితను చూస్తూ ఉంటే దుఃఖం ఆగటం లేదు. జ్యోతి, ముందు తనను స్నానం చేసి రాని, ఈలోగా భోజనం రెడీ చెయ్యి, బాబుకు పాలు నీళ్లు చూడు అన్నాడు సూర్యనారాయణ. ఆవిడ బాబు వైపు యావగింపుగా చూసింది. ఎవరు వీడు అడిగింది.
ఎవరింటి జ్యోతి? మన అమ్మాయి పేగు బంధం. దాని రక్తం పంచుకొని పుట్టాడు కాబట్టి మనకు మనవడు. తీసుకో, వెంకటమ్మను పిలిచి స్నానం చేయించమను అన్నాడు గంభీరంగా. ఆవిడ మొహంలో అసహ్యం స్పష్టంగా కనిపిస్తోంది. బాబును అందుకోలేదు. హరితను లేపి పదమ్మా స్నానం చెయ్యి అంది. అమ్మా, వాడు నా కొడుకు. ఒక నరరూప రాక్షసుడికి పుట్టానని వాడికి తెలియదమ్మా, వాడిని ద్వేషించకు అంది హరిత. ఆవిడ నిస్సహాయంగా, ఏమిటమ్మా ఇదంతా? ఎవడు వాడు? ఏం జరిగింది? ఎక్కడున్నావు ఇంతకాలం అంది. అంతా సావకాశంగా మాట్లాడుకుందాం, ముందు వాళ్ళిద్దరికీ మంచి ఆహారం సంగతి చూడు అన్నాడు సూర్యనారాయణ హెచ్చరిస్తూ. ఆవిడ చేసేది లేక బాబును అందుకుని వెంకటమ్మ అని పిలుస్తూ కూతుర్ని ఒక చేత్తో పట్టుకుని లోపలికి నడిచింది. చాలా కాలం తర్వాత ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన తన మంచం మీద మెత్తటి పరుపు మీద ఏసీ చల్లగా జోకొడుతూ ఉంటే మత్తుగా కళ్ళు మూసుకుంది హరిత. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.